హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అక్షయ తృతీయ రోజున గడప పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ మే 10వ తేదీ శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్ పెట్టానండి. అయితే మనం అమ్మవారికి పూజ చేసే ముందుగానే మనం గడపకి పూజ అనేది చేసుకోవాలండి. ద్వారలక్ష్మి పూజ చేసుకోవడానికి ముందుగా గడపను అయితే శుభ్రం చేసుకోవాలండి. గడపను శుభ్రం చేసుకుని గడపకు నిండుగా పసుపు రాసుకుని బియ్యపిండి కుంకుమతో గడపకు అందమైన బొట్లు అయితే పెట్టుకోండి. మీకు ఏ విధంగా గడపను అలంకరించుకోవాలి అని అనుకుంటే ఆ విధంగా గడపను అందంగా అయితే అలంకరించుకోండి. అలాగే ద్వారబంధానికి మామిడి తోరణాలు అవి కూడా కట్టుకోండి. అలాగే ఇంటి ముందు అందమైన ముగ్గులు కూడా పెట్టుకోండి, బియ్యం పిండితోటే పెట్టుకోండి. గడపను అందంగా అలంకరించుకున్న తర్వాత ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. మనం గడపకు ఇటు ప్రక్కన అటు ప్రక్కన కూడా 2 ప్రమిదలను పెట్టుకుని అందులోకి ఆవు నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసుకుని ఒత్తులని 3 ఒత్తులని ఒక ఒత్తిగా చేసి వేసుకుని మనం ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపలక్ష్మి దగ్గర 2 అక్షింతలను పువ్వులను సమర్పించి నమస్కారం అయితే చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవు పాలను తీసుకుని గడపకు ఇటు ప్రక్కన అటు ప్రక్కన కూడా కొద్దిగా ఆవు పాలతో అభిషేకం అనేది చేయాలండి. 1 స్పూన్ ఆవు పాలతో అభిషేకం చేసినా కూడా చాలండి. ఈ విధంగా చేసుకుంటే అక్షయ తృతీయ రోజున చాలా మంచిదండి. ఆవు పాలతో ద్వారలక్ష్మికి అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు గడప దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. ఆ తర్వాత ద్వారలక్ష్మికి ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. నైవేద్యంగా మీరు పండ్లు కానీ పాలు కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటినైతే మనం ద్వారలక్ష్మికి నైవేద్యం అయితే సమర్పించవచ్చండి. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోతే అప్పుడు చిన్న బెల్లం ముక్కనైనా మీరు నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ద్వారలక్ష్మికి తాంబూలం కూడా సమర్పించి మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయని కూడా కొట్టుకోండి, లేదు అంటే స్కిప్ చేసేవచ్చండి. ఆ తర్వాత ద్వారలక్ష్మికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున గడప దగ్గర పూజ అనేది చేసుకోవాలండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా పండుగలకి గడప పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో అయితే చేసి పెట్టానండి. ఆ వీడియో చూస్తే మీకు గడప పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది బాగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున మాత్రం గడపను ఆవు పాలతో అభిషేకం అనేది చేసుకోవాలండి. మిగిలిన పూజ అంతా కూడా సేమ్ యాస్టీస్ గానే ఉంటుంది, అలా చేసుకోండి. ఆవు పాలతో అభిషేకం మాత్రమే మీరు మామూలుగా చేసుకుంటే సరిపోతుంది. అక్షయ తృతీయ రోజున గడప పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలండి. ఈ గడప పూజ మనం ఎప్పుడు చేసుకోవాలి ఈ రోజున అంటే సూర్యోదయానికంటే ముందుగానే చేసుకుంటే చాలా మంచిదండి. ఆ సమయంలో అమ్మవారు ప్రతి ఇంటి గడప దగ్గరకు వస్తారు కాబట్టి మనం ఈ రోజున ఆ సమయంలో గడప పూజ చేసుకుంటే చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. అంతేకాకుండా మనకి ఈ అక్షయ తృతీయ పండుగ శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి ఇంకా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. తప్పకుండా ఆ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారండి. అందుకని అక్షయ తృతీయ రోజున ముందుగా గడప పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు అవుతుందండి గడప పూజ చేసుకోవడం వల్ల. అయితే ఈ రోజున మాకు అంత ఎర్లీ మార్నింగ్ లో ఈ పూజ చేసుకోవడం కుదరదండి అనుకునేవారు ఉదయం 8 గంటల లోపు మీరు గడప పూజ అనేది పూర్తి చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ రోజున ఇక్కడ నేను చెప్పిన విధంగా మీరు గడప పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుందండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అక్షయ తృతీయ రోజున ముందుగా మనం గడప పూజ చేసుకుని ఆ తర్వాతే మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.